అసలు నీ పార్టీలో కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు, ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప. మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం, టీపీసీసీ అంటాం. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు. ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడ అక్కర్లేదు. వాళ్ళకు టీని తీసేసి బీ పెట్టుకున్నావు. మా పార్టీలో తెలంగాణ పీసీసీ ఉన్నది, టీపీసీసీ అంటాం. అధ్యక్ష, అందుకే మేము అందరూ చెప్తున్నాం ఒకటే, ఈ రోజు సాయంత్రం జరిగే ప్రోగ్రాం మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా అధికారం మంచి ఏర్పాటు చేసాను. లక్షలాది మంది మహిళలు వస్తున్నాం. మా ఆర్ఎన్పీ శాఖ ద్వారా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేమందరినీ కూడా పేరు పేరున మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, కొందరి పదవి పోయిందనో ఏదో రాజ్యం పోయిందనో ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మకుండా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఈ సభ ద్వారా మీ ద్వారా స్వచ్ఛందంగా అందరూ తరలి వచ్చి తెలంగాణ తల్లితో పాటు ఈ రోజు 10 ఏళ్ల తర్వాత నిజంగా వచ్చిన తెలంగాణ, అప్పుడైతే అసలు ప్రజాపాలన తెలంగాణ డిసెంబర్ 7, 2023 వచ్చింది. ప్రజలు స్వేచ్ఛా వాయులు తీసుకుంటూ ఇవాళ సెక్రటరియట్లో వేలాది మంది కనబడుతున్నారు. ఒక సంవత్సరం కింద సెక్రటరియట్ల నాలాంటి ఎంపీలకు పాస్ అడితే కూడా ఇవ్వలే. ఇవాళ సామాన్యులు వేల మంది తెలంగాణలో తిరుగుతున్నారు. అందుకనే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ, ఈరోజు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు తెలంగాణకు ఎప్పుడో బంధం పెరిగిపోయింది. మీరు కీ తీసేసి బీ పెట్టుకున్నప్పుడే మీ విగ్రహం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. అందుకనే మీ నాటకాలు ఆపిపెట్టి గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నా, అక్కడ కూర్చొనేమో దేవతన్నావు. 14 మంది కుటుంబ సభ్యులపై కాలు మొక్కొచ్చింది. నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నావు. ఇవాళ ఏం మార్పు వచ్చింది? ఇచ్చిన రుణం తీసుకోకుంటే కనీసం పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఏనా? అధ్యక్ష, ఊళ్ళో అంటారు తెలంగాణలో ఇంటికి వచ్చిన వారిని ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేసి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఇచ్చి 10 ఏళ్ళు అనుభవించి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది? 80,000 పుస్తకాలు ఎక్కడ పోయినాయి? మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్డు మీద వదిలిపెడుతున్నట్టు. అందుకే అధ్యక్ష, మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి మా ప్రియతమ నాయకురాలు నిజంగా 1100 మంది పిల్లలు తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ పిల్లలను చూసి ఏడుస్తుంటారు. కానీ పైన ఉండి వాళ్ళు ఇక తెలంగాణ డిసెంబర్ 23, 7వ తారీఖు నిజమైన తెలంగాణ వచ్చిందని వాళ్ళ ఆత్మ శాంతికి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు సెలవు తీసుకునే అధ్యక్ష, ధన్యవాదాలు.